ఉషోదయం. రచన బద్దెపొడి సుధారాణి గారు. చదువుతున్నది దేవి. 3వ ఎపిసోడ్. చూడగానే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? ఆ సంసారాల్లో చిచ్చులు పెట్టందే వాళ్ళకి నిద్ర పట్టదు. ఒకరి మీద ఒకరికి చెప్పి తగాదాలు రేపుతూ ఉంటారు. లేకపోతే వాళ్ళకి తిన్నది జీర్ణం కాదు, నిద్ర పట్టదు. లలిత, శాంతి వదిన ఆడబిడ్డల్లా కాక తల్లి కూతుళ్లలాగా ఉండడం గిట్టని వాళ్ళకి బాధగానే ఉంది. లలితకి శాంతి మీద చెప్పినా, శాంతికి లలిత మీద చెప్పినా ఒక్క చిరునవ్వే వాళ్ళ దగ్గర నుండి జవాబుగా వచ్చేది. వాళ్ళలో అంతకు మించి ఎలాంటి మార్పు వచ్చేదే కాదు. ఎలాంటి కలతలు వాళ్ళిద్దరి మధ్య వచ్చేవే కాదు. శాంతికి ముఖ్యంగా ఆదెమ్మన్న కమలమ్మన్న గిట్టేదే కాదు. వాళ్ళ మాటలను అస్సలు లెక్క చేసేదే కాదు. వాళ్ళని చూసినా చూడనట్టే ప్రవర్తించేది. శాంతి ప్రవర్తనకి కమలమ్మకి ఆదమ్మకి మహాకోపంగా ఉండేది. 23 ఏళ్ళు దాటినా దానికి పెళ్ళి కాలేదు, దాన్ని ఎవడు చేసుకుంటాళ్లే, ఆస్తి ఉందా అంతస్తుందా అంటూ హేళన చేస్తుండేది ఆదమ్మ. లలిత, శాంతి పట్టించుకునేవాళ్లే కాదు వాళ్ళ మాటల్ని. ఆ రోజు మధ్యాహ్నం ఎండలో కాళ్ళు ఏడ్చుకుంటూ వచ్చారు ఆదమ్మ, కమలమ్మ మంగపతి ఇంటికి. ఏం లలితమ్మ, ఏం చేస్తున్నావు? రండి కూర్చోండి. ఎండన పడి వచ్చారు పాపం, మజ్జిగ చేసిస్తాను ఆప్యాయంగా పలకరించి మర్యాదలు చేసింది లలితమ్మ. ఏమ్మా, ఇంట్లో నీ ఆడబిడ్డ లేనట్టుందే అంది చుట్టూ కలియజూస్తూ కమలమ్మ. ఉందమ్మా, దొడ్లో మల్లె పొదలకు నీళ్లు పోస్తున్నట్లుంది. ఉన్నదన్నమాట. ఎటన్నా పోయిందేమో అనుకున్నానులే. ఏమిటో బొత్తిగా చిక్కిపోతున్నావు. వేళకి పట్టాడు అన్నం తింటున్నావా తల్లి? అసలే ఒట్టి మనిషివి కాదు. ఏం తింటున్నావులే, వచ్చే డబ్బులు నూకలకి చాలవు. రాబందుల్లాగా నలుగురు పిక్కు తింటున్నారు. మరి నీవు మాత్రం ఏం చేస్తావులే? ఆదమ్మ సానుభూతి ప్రకటిస్తూ అంది. లలిత మౌనంగా కూర్చుంది, ఏం మాట్లాడాలో తెలియక. ఇదిగో లలితమ్మ, నీవు ఒట్టి అమాయకురాలివి. ఎట్లా బ్రతకాలో తెలియదు. నీ పిల్లలు సరే తిండి బట్ట లేక అల్లాడుతున్నారా లేదా? వాళ్ళకి లోటు లేకుండా చేయాలని, నీకు సుఖంగా ఉండాలని లేదుటమ్మా? ఆ వచ్చే జీతం డబ్బులు కాస్త రోగిష్టి ముషలాడికి పని పాట లేకుండా కూర్చున్న మహారాణి లాంటి నీ ఆడబిడ్డని మేపడానికి చాలకపోయే. వాళ్ళిద్దరూ లేకుండా పోతే ఎంత డబ్బు మిగిలేదో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించావా? ఈ బాధలు ఉండవు, అప్పులు ఉండవు. ఇదిగో లలితమ్మ, అంతేకాదు, నేను వచ్చినందుకో చెప్పమన్నావా? మా బంధువుల్లో ఒక ఆయన ఉన్నాడు, 50 ఏళ్ళు ఉంటాయి, భార్య 3 పిల్లల్ని కానీ కన్ను మూసింది, బోలెడు ఆస్తుంది, తల నెరిసిందన్న మాటే కానీ మనిషి చూడ్డానికి బాగానే ఉంటాడు. కుంటి గుడ్డి కాదు. పిల్లల సంరక్షణ కోసం పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాడు. నాకు చటుక్కున మనశాంతి గుర్తుకొచ్చింది. కొనుక్కుందామని వచ్చాను. సిరి వస్తుంటే కాదండం భావ్యం కాదు. లేకపోతే ఇంకా ఎన్నాళ్ళు ఉంచుకుంటావు ఇంట్లో? లలితమ్మ నా మాట కాదనక ఈ సంబంధానికి ఒప్పుకో అంటూ చెప్పబోయింది కమలమ్మ. అంతవరకు మౌనంగా వింటున్న లలిత ఆవేశంగా పట్టలేకపోయింది. అమ్మా, మీ సలహాకి ధన్యవాదాలు. చెట్టుకు కాయ బరువు కాదు, తల్లికి బిడ్డలు బరువు కాదు. అందరి బ్రతుకు తెరువులు చూడ్డానికి ఆ భగవంతుడు ఉన్నాడు. చాలు, మీ సలహాలు సహాయాలు మాకు అక్కర్లేదు. ఇంకా దయచేయండి. మళ్ళీ ఈ గడప తొక్కారు అంటే మర్యాద కాదు. మీకు మా శాంతి లాంటి ఆడపిల్లలు ఉన్నారుగా, వాళ్ళ సంగతి చూడండి ముందు. ఎవరి సంగతి వాళ్ళు చూసుకుంటే చాలు అంటూ ఆవేశంగా ఇంకేదో అనబోతూ ఉండగా ఆదమ్మ, కమలమ్మ గొణుక్కుంటూ మూతి తిప్పుకుంటూ అక్కడి నుండి బయటపడ్డారు. వాళ్ళు గడప దాడుతుంటే భళ్ళున వీధి తలుపులు వేసింది లలిత. వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళబోతుండగా శాంతి ఎదురుగా నిలబడి ఉండడం చూసి లలిత తడబడింది. అంతవరకు జరిగిన సంభాషణ విందేమోనని. శాంతిని చూడగానే లలితకి బాధేసింది. పాపం, శాంతి ఎంత మంచిదో, ఎన్ని మాటలు అంటున్నారో ఎరుగు పొరుగు అని అనిపించింది. ఏమ్మా శాంతి, ఇవాళ గుళ్ళకెళ్తానన్నావు కదా, వంటపు నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళి రామ్మా. వదిన, నేనంతా విన్నాను. నీవు ఏమీ దాచనక్కర్లేదు. నిజంగా నేను ఎంత పాపిష్టిదాన్ని. ఇన్నాళ్ళు నీవు పడే బాధలు, ఎరుగు పొరుగు హేళనలు గుర్తించలేకపోయాను. ఇంతమంది చేతుల్లో ఇన్ని మాటలు పడాల్సిన కర్మ నీకేం పట్టింది వదిన? నా నుంచే కదూ. వాళ్ళ అన్న మాటల్లో తప్పేం లేదు. మీకు నేనెంత బరువైపోయానో అర్థం చేసుకున్నాను. ఇంకా నేను ఊరికే కూర్చోలేను వదిన, ఉద్యోగం చేస్తాను. ఇటు నీకు అపనిందలు హేళనలు నా నుంచి రాకుండా చేస్తాను. నా నుంచి ఎంత అవమానం భరిస్తున్నావు వదిన అంటూ శాంతి దోసిట్లో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. శాంతి,
పిచ్చి పిల్ల, ఏంటమ్మా వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకోకు, బాధపడకు అంటూ చటుక్కున్న అక్కున చేర్చుకుంది శాంతి మాటలకు వెళ్ళబెల్లాడిపోయిన లలిత. శాంతి, ఏడవకు, లోకులు కాకులని వాళ్ళు అనేక రకాలుగా మాట్లాడతారు. మన కష్టసుఖాలు, మన మంచి చెడులు వాళ్ళకు అర్థం కావు. వాళ్ళకు తోచింది ఏదో వాగడమే వాళ్ళ పని. ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకునే శక్తి వాళ్ళకు ఉంటే అట్లా మాట్లాడరు. శాంతి, ఎవరెన్ని చెప్పినా మనకి అనవసరమమ్మా, నాకు అన్నీ తెలుసమ్మా, అనవసరమైన దిగుళ్లతో మనసు పాడు చేసుకోకు అంటూ శాంతిని ఓదారుస్తూ కూర్చుంది లలిత. ఆ పూట అంతా మనం నీవెందుకో ఇటీవల బాగా మారిపోతున్నావు, మునుపట్లా ఉండడం లేదు, హోటల్కి రావడం తగ్గించేశావు, ఏంటి విషయం? జుమేలియా మనోహర్ రాగానే ముందు అడిగింది. జుమే, నిన్ను ఒక్కరోజు చూడకపోతే ఉండలేకపోయేవాడిని అంటూ ఏమేమో అనేవాడివి, అట్లాంటిది వారానికి ఒక్కసారి 2 సార్లు మాత్రమే కనిపిస్తున్నావు. జుమేలియా మనోహర్ ముఖంలో రాబోయే మార్పును గమనిస్తూ ఓరకంటితో అడిగింది. జుమేలియా మాటలకు తేలిగ్గా నవ్వేస్తూ సమాధానం చెప్పకుండానే బ్రాందీ బాటిల్ ఓపెన్ చేశాడు మనోహర్. జుమేలియా అదో రకంగా చూస్తూ ఎగతాళిగా కళ్ళెగరేసి నవ్వింది మనోహర్ని చూస్తూ. మనోహర్ బాగా తాగాడు. జుమే, నువ్వెక్కడికి వెళ్ళకు, ఆగు, నేను వచ్చింది నీకోసమే, కానీ మనసుకు నచ్చింది శాంతి. శాంతి లాంటి దేవతను పొందేవాడు ఎంత అదృష్టవంతుడో జుమే. శాంతి అందం ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు, ఆమె సౌమ్యత ఎవ్వరికీ రాదు. శాంతి సంస్కారం 1000 జన్మలెత్తినా నీకు రాదు. శాంతిని ప్రేమిస్తున్నానేమో, ఏ నీకు ఈర్ష? మనోహర్ మాటలకు జుమేలియాలో ఆవేశం బుసలుకొట్టింది. ఇన్నాళ్ళు మనోహర్ మీద ఆశలు పెంచుకుంటూ వచ్చింది. ఒంటరివాడు, ఆస్తిమంతుడు మనోహర్ని తన చేతుల్లో పెట్టుకుంటే హాయిగా ఉండవచ్చుడు అని అనుకుంది. మనోహర్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అని అనుకుంది. శ్రీరామ్కి, సుబోధ్కి చెప్పాలి అని అనుకుంది. నేను ఒక డాన్సర్గా ఈ జీవితానికి స్వస్తి చెప్పి మనోహర్ని పెళ్ళాడి గృహిణిగా మారిపోవాలని ఉంది. కానీ పరిస్థితి తారుమారు అయ్యేలాగా ఉంది. మనోహర్ తనకి దక్కడనుకుంది, కానీ అతని మనసు చిక్కలేదని తెలుసుకుంది. ఉన్న ఒక్క ఆశ అడుగంటుతుంది. తనవాడుగా ఊహించుకున్న మనోహర్ తనకు కాకుండా పోతున్నాడు అని అనుకునేసరికి ఏడుపుతో పాటు రోషావేశాలు పొంగుకొచ్చాయి. అందంతో మాటలతో సాధించలేనిది కన్నీటితో మనోహర్ని సాధించాలనుకుంది. అందం, డబ్బు, సుఖం ఈ 3 దక్కాలంటే మనోహర్నే పట్టాలనుకుని గట్టిగా నిశ్చయించుకుంది జుమేలియా. ఇంట్లో పరిస్థితులు మరీ అధ్వానంగా తయారయ్యాయి. అప్పులు కూడా చాలా అయ్యాయి. తండ్రికి మందులు సరిగ్గా కొనలేకపోతున్నాడు మధు. లలిత ప్రసవించే రోజులు దగ్గర పడుతున్నాయి. చాలని తన జీతంలో ఎన్నెన్ని చూడగలడు? ఆలోచిస్తూ కూర్చున్న మధుకి ఎదురుగా నిలబడి ఉన్న శాంతిని చూసి, ఏంటమ్మా అని అడిగాడు నెమ్మదిగా. అన్నయ్య, నేను చేసిన పని నీకు తప్పుగా అనిపిస్తే క్షమించు. చేయరాని తప్పు నేనేం చేయలేదు. ఈరోజే నేను ఒక ప్రైవేట్ కంపెనీలో చేరాను. నేను ఉద్యోగంలో చేరినందుకు నాన్నకు కోపం వస్తుందేమో నీవే సర్ది చెప్పాను అన్నయ్య. పరిస్థితులు చూస్తుంటే నాకు అంతకన్నా గత్యంతరం మరొకటి లేదనిపిస్తోంది చెప్పింది శాంతి. శాంతి అంటూ చెల్లెల్ని దగ్గర తీసుకున్నాడు కళ్ళు చెమరుస్తుండగా. తన కష్టంలో పాలు పంచుకోవడానికి సిద్ధమైన చెల్లెల్ని చూసి ఏ సుఖ సంతోషాలు పొందని చెల్లెల్ని చూసుకొని బాధపడ్డాడు మధు. శాంతి మాటలను కాదనలేకపోయాడు. ఎవరిప్పించారు నీకు ఉద్యోగం? మధు చెల్లెల్ని అడిగాడు. నా క్లాస్మేట్ సుశీల, ఆ కంపెనీలో స్టెనో, ఆమెకి ఆ కంపెనీ మేనేజర్ బాగా తెలుసు అంటూ చెప్పింది. నేను అప్లికేషన్ రాసి ఇచ్చాను, ఇచ్చిన వెంటనే ఉద్యోగం ఇచ్చారు శాంతి సంతోషంగా చెప్పింది. అన్నా చెల్లెళ్ళ సంతోషం చూసిన లలిత మనసారా హాయిగా నవ్వుకుంది. పెళ్లి చేయవలసిన ఈ వయసులో నీ చేత ఉద్యోగం చేయించవలసి వచ్చిందమ్మా అన్నది వదిన. ఊరుకో వదిన, ఎప్పుడు పెళ్ళి పెళ్ళి అంటావు? మూతి ముడుచుకొని చిరుకోపంతో కసురుకుంది శాంతి. అవునమ్మా, ఆడదానికైనా మగవాడికైనా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందం. తమ్ముడిని చూసుకోవాలని, అల్లుణ్ణి ఎత్తుకోవాలని నాకు కోరికగా ఉంటుంది కదమ్మా శాంతి నవ్వుతూ అన్నది లలిత. పోవదినా, నీవెప్పుడు అంతే అని అక్కడి నుండి తుర్రుమని పారిపోయింది. లలిత నవ్వుకుంది. శాంతి ఉద్యోగంలో ప్రవేశించడంతో కొంత ఊపిరి పీల్చుకోగలిగారు మధు, లలితను. మనం ఎన్నాళ్ళ నుండో ప్యారిస్ చూడాలనుకుంటున్నాను.
మన ఇద్దరం వెళ్దామా? మనోహర్ని క్రీగంట చూస్తూ అడిగింది జుమేలియా. సుబోధ్ శ్రీరాములను తప్పించుకొని కొన్నాళ్ళు నీతో ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటున్నాను మను. నీవు ఏది నా మాట కాదనవనే నమ్మకంతో అడుగుతున్నాను. తాగిన మైకంలో ఏదో అడిగేస్తోంది. అప్పుడే డాన్స్ చేసి వచ్చి కూర్చున్న జుమేలియా మనోహర్ ఉలిక్కిపడ్డాడు జుమేలియా అడిగిన తీరుకి. అదేంటి జుమ్మి, ఎక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, ఇక్కడ మాత్రం నీకేం లోటు? మనోహర్ ఎటో చూస్తూ ఆలోచిస్తూ అన్నాడు. మను, నీకు మధువు మగవ కావాలి, నాకు నీవు కావాలి. ఎక్కడుంటే క్షణక్షణానికి సుబోధ్ శ్రీరాములకు సంజాయిషీలు ఇచ్చుకోవాలి. దూరంగా ఎక్కడైనా ఉంటే నీకు నేను, నాకు నీవు ఉండొచ్చుగా తోడు నీడగా. ఈ ప్రపంచంతో కానీ ఈ మనుషులతో కానీ మనకు అవసరం ఉండదు. మను, ఏమంటావు అంటూ జుమేలియా మనోహర్ కళ్ళలోకి మత్తుగా చూసింది. మనోహర్ తనకేమీ పట్టనట్టు దీర్ఘ ఆలోచనలో పడ్డాడు. జుమేలియా మనోహర్ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ప్రేమగా మనోహర్ ముఖంలోకి చూస్తూ కూర్చుంది. హోటల్ బాయ్ ట్రేలో సోడాలు బ్రాందీ బాటిల్ తెచ్చిచ్చాడు. మనోహర్ వాటిని ఆత్రంగా అందుకున్నాడు. టైం 12. మనోహర్ తూలుకుంటూ బయటికి నడిచాడు. ఆ రోజు నుంచి నీళ్లకు బయలుదేరుతుండగా కవితకి మళ్ళీ గుండె దడదడలాడింది. అక్కడ రోజు తన కోసం కాపలా కూర్చునే సుబ్బారాయుడు ముఠాన్ని తలుచుకుంటే ప్రతిరోజు పక్కింటి మీనాక్షితో లలితతోనూ వెళ్ళి గబగబా నీళ్లు తోడుకొని వాళ్లతో వచ్చేస్తోంది. సుబ్బారాయుడు అది గమనించి ఓర చూపులు కోర చూపులతో కవితను చూస్తుంటే కవిత హేళనగా నవ్వేసేది. ఆ పూట మీనాక్షి లలితతో వెళ్ళడం మర్చిపోయింది. రాజు అన్నయ్యతో కూర్చొని మాట్లాడుతూ ఇప్పుడు ఏం చేయడమా అని ఒంటరిగా ఎట్లా వెళ్ళడమా అని ఆలోచిస్తున్న కవితకి ఒక ఉపాయం తట్టింది. బిందె తీసుకుని టీవీగా నడుచుకుంటూ వెళ్ళింది. సుబ్బారాయుడి ముఠా అంతా అక్కడే ఉన్నారు. ముఖంలో భయం కనిపించనీయకుండా హుషారుగా నీళ్లు తోడుకోవడం ప్రారంభించింది. అక్కడే ఉన్న సుబ్బారాయుడి ముఠాని ఓరకంట గమనించింది. ఆ రోజు వాళ్ళు సుబ్బారాయుడితో సహా కలిసి 3 కన్నా ఎక్కువ లేరు. అది తన అదృష్టమే అనుకుంది. బిందె నిండా నీళ్లు వంపుకోవడం అయింది. ఆఖరి చేద తోడుతుండగా సుబ్బారాయుడు తన సమీపానికి రాబోతుండడం గమనించిన కవిత అయ్యో అని గావు కేక పెట్టింది. ఆ కేకకి సుబ్బారాయుడు గుండె గుబేలమంది. క్షణంలో ఎట్లాగో తమాయించుకొని గబగబా కవిత దగ్గరకు వచ్చాడు. ఏమైంది ఆదుర్దాగా అడిగాడు. కవిత కేకకి సుబ్బారాయుడి అసిస్టెంట్లు ఇద్దరు ఒళ్ళంతా దిగ చెమటలు పోసినట్టుగా అయింది. క్షణంసేపు భయంతో కట్టెలా బీసుకుపోయారు. ఏమైంది? సుబ్బారాయుడి కంఠం వణికింది. సుబ్బారాయుడు ఇవాళ నిద్రలేచిన వేళ బాగుండలేదు. ఇవాళ నా పుట్టినరోజు కదా అని 2 ఏళ్ళు కూడబెట్టిన డబ్బుతో చేయించుకున్న ముత్యాల నెక్లెస్ నీకు చూపించాలని పెట్టుకొని సంతోషంగా వస్తే జారి బావిలో పడింది అని రాని ఏడుపును బలవంతంగా తెచ్చుకుంటూ పైట కొంగుతో మాటి మాటికి కళ్ళెత్తుకుంటూ ఏడ్చింది కమల. ఓ నెక్లెస్సే కదా ఇంకేమిటో అని భయపడ్డాను. అట్లాంటిదే ఇంకోటి చేయించుకోవచ్చులే. అంత బాధపడితే ఎలా? ఒక్క నెక్లెస్ ఏంటి, నీ ఒంటి నిండా నగలు పెడతాను. ఏడవకు. రాక వచ్చావు ఆలస్యంగా ఒంటరిగా. కాసేపు మాట్లాడుకుంటూ ఒంటరిగా హాయిగా కూర్చుందాం రా అని చేయి పట్టుకోబోతుండగా వదులు, నీదంతా ఒట్టి నటనే అని తెలిసింది. నా కోసం ప్రాణాలైనా ఇస్తావనుకున్నాను. బావిలో పడ్డ నెక్లెస్ తీయలేవు. ఏదో ప్రేమ గీమ అంటూ కబుర్లు చెప్తాడు మగాడు. కవిత విసురుగా అన్న మాటలకి సుబ్బారాయుడికి నిజంగానే కోపం వచ్చినట్టు అయింది. ఇదిగో కవిత, అట్లా అనకు. బావిలో నెక్లెస్ తీయడం కూడా ఓ పెద్ద పనేనా? చూస్తుండు, నిమిషంలో తీసేస్తాను అంటూ కవిత ముందు తన గొప్పతనం కోసం బావిలో దిగడం ప్రారంభించాడు. ఇదిగో నీవు కూడా దిగు. పాపం సుబ్బారాయుడు ఒక్కడే ఎంత కష్టపడిపోతున్నాడో అంటూ సుబ్బారాయుడు స్నేహితుల్లో ఒకడిని పురిగొల్పింది. కవిత పలకరించడమే తన అదృష్టంగా భావించాడు. వాడు కూడా గబగబా బావిలోకి దిగడం ప్రారంభించాడు. ఆ బావి చాలా లోతుగా ఉండడం గమనించిన సుబ్బారాయుడికి భయం వేసినా కోరుకున్న చిన్నదాని మాట కాదనలేక చిన్నగా దిగుతూనే ఉన్నాడు అదిరిపోతున్న గుండెలతో. ఇద్దరూ బావిలోకి దిగారు. మూడోవాడు కొంచెం దూరంగా నిలబడి వెకిలి ఫోజులు కొడుతూ నిలబడ్డాడు. కవిత వాడి దగ్గరకు గబగబా పోయి చెప్పింది. సుబ్బారాయుడి డ్రెస్ అంతా తడిసిపోతుందట, ఇంటికి పోయి అర్జెంటుగా ఒక జత ఇస్త్రీ బట్టలు తెమ్మన్నాడని చెప్పింది. కవిత చెప్పగానే వాడు నిజమని నమ్మి పరుగు తీశాడు. కవిత నీళ్ల బిందె తీసుకుని బావిలోకి దిగి చూస్తూ అన్నది. సుబ్బారాయుడు నెమ్మదిగా
వెతుకుతూ ఉండే నేను మళ్ళీ రేపు ఇదే వేళకు వస్తాలి అంటూ అక్కడి నుండి జారుకుంది. కవిత, ఏం చేస్తున్నావు అంటూ గబగబా లోపలికి అడుగుపెట్టింది శాంతి. దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్న మనోహర్ కనిపించగానే చటుక్కున వెనక్కి తిరగబోయింది. అరే, అదేంటి వెళ్ళిపోతున్నారే? కవిత ఎక్కడికో వెళ్ళినట్లుంది. నేను ఇప్పుడే వచ్చాను, కూర్చోండి, కవిత వస్తుందేమో అన్నాడు మనోహర్. కవిత రాగానే మళ్ళీ వస్తాలేండి అంటూ వెళ్ళబోతున్న శాంతికి మనోహర్ మాటలు విచిత్రంగా అనిపించి ఆగిపోయింది. మీకు ఎలాంటి సంశయాలు భయాలు అక్కర్లేదు, నిర్భయంగా కూర్చోవచ్చు. కూర్చోండి, నేను వెళ్తాను. నేను ఉన్నందువల్ల మీకు అభ్యంతరం అయితే. అబ్బే, అదేం లేదండి తడబడుతూ అంది శాంతి. థ్యాంక్స్ అంటూ శాంతి కళ్ళలోకి సూటిగా చూశాడు. అప్రయత్నంగా మనోహర్ మొహంలోకి చూసిన శాంతి మనోహర్ తననే చూస్తుండడం గమనించి తలదించుకుంది. మీరు ఉద్యోగం చేస్తున్నారనుకుంటున్నాను. అవును, శాంతి మెల్లగా అంది. కవిత మీ గురించి నాకు అంతా చెప్పింది. మీరు ఎలాంటి భయాలు లేకుండా నిర్భయంగా నాతో మాట్లాడొచ్చు. నన్ను మీరు ఒక ఆప్తుడిగా భావిస్తే సంతోషిస్తాను. మనోహర్ మాటలకి చటుక్కున తలెత్తి మనోహర్ మొహంలోకి చూసిన శాంతి బొమ్మలా నిలబడిపోయింది అతన్ని చూస్తూ. మనోహర్ దృష్టి శాంతి మీద ఉన్నా అతను ఎక్కడో ఆలోచిస్తున్నట్టుగా ఉంది అతని ఆలకం. కవిత రాకని ఇద్దరూ గమనించలేదు. బాగానే ఉంది, ఇద్దరు అట్లా బొమ్మలా నిలబడిపోయారు. ఎవరు వచ్చింది ఎవరు పోయింది కూడా తెలియకుండా. శాంతి, మొత్తానికి మా అన్నయ్యకి మరో ప్రపంచం లేకుండా చేశావే. నీ చూపుల్లో చిక్కుకుపోయాడు పాపం అంటూ కవిత హాస్యమాడింది. మంచినీళ్ల బిందె గోడవారుగా పెడుతూ కవిత మాటలకి సిగ్గుతో ఎర్రబడింది శాంతి మొహం. చీపో కవిత, ఏంటా మాటలు అంటూ చిన్నగా మందలిస్తూ అక్కడ ఉండకుండా వెళ్ళిపోయింది. మనోహర్ నవ్వుకున్నాడు. కవిత, ఎంతసేపు అయింది వచ్చి నువ్వు? మనోహర్ తడబాటు కప్పిపుచ్చుకుంటూ అడిగాడు. పాపం, అబ్బాయి గారి ఒంటి మీద స్పృహ ఉంటేగా ఎప్పుడు ఎవరొచ్చింది తెలియడానికి. ఇంతకీ మంచి అమ్మాయికే చిక్కావు. ఏయ్ కవిత, ఏమిటా మాటలు? మనిషిని చూడడంతోనే తప్ప? మనోహర్ కవిత చెయ్యి మెలేస్తూ తమాషాగా అడిగాడు. మనిషిని చూడ్డం తప్పులేదు, ప్రేమించడము తప్పులేదు, పెళ్ళాడడంలో అంతకన్నా తప్పులేదు. కవిత, మాటలు బాగా నేర్చావే. ఏమనుకుంటున్నావు మరి? అన్నయ్యకి తగిన చెల్లెలనే. కవిత మాటలకి మనోహర్ నవ్వు ఆపుకోలేక నవ్వేశాడు. మంగపతికి ఆ రోజు దగ్గు ఉధృతంగా ఉంది. దానికి తోడు ఆయాసం తట్టుకోలేక వెలవెల్లాడిపోతున్నాడు. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన శాంతికి లలిత పిల్లలు మంచం దగ్గర కూర్చుని ఉండడం చూసి భయంతోనూ ఆశ్చర్యంతోనూ అడిగింది. ఏంటి వదిన, నాన్నకేమైంది? ఏముందమ్మా, ఇవాళ ఎందుకో దగ్గు ఉధృతంగా ఉందమ్మా. అన్నం కూడా తినలేకపోయారు. జ్వరంతో ఒళ్ళు కూడా మాడిపోతోంది అన్నది లలిత బాధగా. నాన్న అంటూ శాంతి పిలిచిన 2-3 పిలుపులకు కూడా కళ్ళెత్తి చూడలేకపోయాడు మంగపతి. శాంతి లలిత మొహం చూడలేక తల తిప్పేసుకుంది. శాంతి నోట్లో పమిట కొంగు కుక్కుకొని తండ్రి పక్కనే ఏడుస్తూ కూర్చుండిపోయింది. ఇంకా తనకి జీతం రావడానికి 15 రోజులు పడుతుంది. చేతిలో పైసా లేదు. అసలే ఆఫీసులో అంతా తనని వింత మృగంలాగా చూస్తున్నారు. ఆఫీసర్ని ఏమాత్రం డబ్బు సహాయం అడిగినా తన జీతం ముందుగానే కావాలన్నా 1,00,000 ప్రశ్నలు వేస్తారు. తను వాళ్ళకి ఉన్న పరిస్థితులు చెప్పుకుంటే వాళ్ళకేం ఆలోచనలు పుట్టి ఎలాంటి పరిణామాలకి దారితీస్తాయో అని భయం. అందుకే టెన్షన్గా ప్రతి ఫస్ట్కి మాత్రమే తీసుకుంటుంది. అందరితోనూ ముభావంగా ఉంటుంది ఆమె. అన్నయ్యకి వచ్చే జీతం 2 నెలలది ముందుగానే తీసుకొని పర్వతాలు పాత బాకీ కింద కట్టేశాడు. పర్వతాలకి ఇంకా 4 నెలల అద్దె ఇవ్వాలి. ఇంట్లో పైసా లేదు. తలుచుకుంటున్న కొద్దీ శాంతికి ఏడుపు ఆగడమే లేదు. లలిత మౌనంగా కూర్చుంది, మనసులో బాధ పైకి తెలియనీయకుండా. శాంతి, మీ నాన్నగారికి ఏమైంది అంటూ వచ్చింది కవిత. శాంతి కవిత చేతుల్లో మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడిచింది. లలిత చెప్పగా అంతా కవిత విని బాధపడింది. ఉండి శాంతి, ఏడవకు. మనోహర్ అన్నయ్య డాక్టరే కదూ, పిలిపిస్తానుండు అంటూ కవిత వెళ్ళబోయింది. మధు డాక్టర్ ప్రసాద్తో ఎదురు వచ్చాడు. డాక్టర్ ప్రసాద్ కొత్తగా ఆ ఊరికొచ్చాడు. ఆ పేటలో ఒక చిన్న ఇంట్లో ఉంటూ వైద్యం చేస్తున్నాడు. తప్పనిసరి కావడంతో ఆ డాక్టర్ని పిలుచుకొచ్చాడు మధు. అది చూసిన శాంతి కవితని వెళ్ళవద్దని వారించింది. కవిత, ఈయన హోమియోపతి వైద్యుడు, ఇతని వల్ల లాభం లేకపోతే అప్పుడు మీ అన్నయ్య గారిని పిలవచ్చు అన్నది శాంతి. అయ్యో, అదేంటి శాంతి, ఇంత సీరియస్గా ఉంటే
ఆ చిన్న మాత్ర వల్ల తగ్గి కోలుకుంటాడా? కవిత ఆశ్చర్యంగా అడిగింది. ఏమో కవిత, అన్నయ్యకి అన్నీ తెలుసునేమో, మనం చెప్తే వినడు అన్నది శాంతి. అర్ధరాత్రి సమయంలో దగ్గు ఉప్పెనలా వచ్చింది. ఆ బాధకి తట్టుకోలేక ఆయాసంతో కన్నుమూశాడు మంగపతి. శాంతి ఏడుపు ఆపడం ఎవరి తరం కాలేదు. లలిత కుమిలి కుమిలి ఏడ్చింది. సరైన వైద్యం చేయించలేకపోయామనే బాధతో. మధు కూడా చిన్న పిల్లాళ్లాగా ఏడుస్తూ కూర్చున్నాడు. కవిత శాంతిని ఓదార్స్తూ కూర్చుంది. ఆ ఇంట్లో 10-15 రోజుల దాకా నిశ్శబ్దం ఆవరించుకుంది. చక్కిట చేయి చేర్చుకుని ఆలోచిస్తూ మనోహర్ రావడం గమనించి కూడా మౌనంగా కూర్చుంది కవిత. ఏం కవిత, రాజు ఏమైనా అన్నాడా? హుషారంతా పోయి దిగులుగా కూర్చున్నావు అంటూ పలకరించాడు మనోహర్. శాంతి తండ్రి గారు పోయారు. పాపం శాంతి ఏడుస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అన్నయ్య అని చెప్పింది కవిత. శాంతి నాన్నగారు పోయారా? విస్తుపోతూ అడిగాడు మనోహర్. అవునన్నయ్య, శాంతిని పలకరించు, పద నేను కూడా వస్తాను అంటూ బయలుదేరింది కవిత. నేను రావడం చూస్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో. శాంతి అన్నా వదినలు ఎంతో మంచివాళ్ళు, సంస్కారవంతులు. అపార్థాలకి వాళ్ళ మనసులో చోట్లేదన్నయ్య అంటూ మనోహర్తో బయలుదేరింది శాంతి ఇంటికి. శాంతిని చూడాలని, శాంతితో మాట్లాడాలని తన మనసు ఎప్పుడూ తహతహలాడుతూ ఉంటుంది. అలాంటిది ఎటువంటి సమయంలో శాంతిని చూడకుండా, పలకరించకుండా వెళ్ళడం భావ్యం కాదు అని అనిపించింది. కవిత వెంట బయలుదేరాడు మనోహర్. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన శాంతికి ఎదురుగా వదిన కొడుకు 3 ఏళ్ల బాబు ఇంకు బాటిల్లోని ఇంకు అంతా వలకబోసి తెల్ల కాగితాల మీద తన బుల్లి చేతులతో ఇంకు పులుముతూ కనిపించాడు. మధు అన్నయ్య చూస్తే ఇంకేమైనా ఉందా, పసికందు అని కూడా చూడకుండా కొడతాడు అనుకున్న శాంతి గబగబా పోయి వాడి 2 బుగ్గలు పట్టుకుని సాగదీస్తూ బెదిరిస్తున్నట్టుగా అంది. అయ్యయ్యో, ఇంకంత పారబోసావా, ఉండు నాన్న రాని చెప్తా వేధవా అన్నది. శాంతి బొమ్మలు ఎత్తున్న చూలు ఎంత బాగుందో. ఇంకుతో పులిమిన తెల్ల కాగితాలు శాంతికి చూపించేసరికి శాంతి కోపం ఇట్టే ఎగిరిపోయింది. నవ్వుకుంటూ బాబుని అమాంతం ఎత్తుకుంది. శాంతి ఎత్తుకోవడంతో బాబు నవ్వేశాడు. ఎదురుగా మనోహర్ కవిత రావడం చూసి చటుక్కున బాబుని దింపేసి వాళ్ళకి ఎదురు వెళ్ళింది. కవిత చెప్పిందాకా నాకు తెలియదు, మీ నాన్నగారు పోయారట కదా. సారీ, ఐఎమ్ వెరీ సారీ మిస్ శాంతి అంటూ మనోహర్ ముందు పలకరించాడు. తండ్రి పేరు ఎత్తగానే శాంతి కళ్ళలో నీళ్లు ఉబికాయి. వచ్చే కన్నిటిని బలవంతంగా ఆపుకుంటూ రండి కూర్చోండి అంటూ ఆహ్వానించింది. ఆ ఇంటి తీరు, ఆ ఇంట్లో ఉన్న శాంతిని తలుచుకుంటే మనోహర్ మనసు అదోలా అయిపోయింది. శాంతి కాఫీలు తీసుకొచ్చి ఇచ్చింది. కాసేపు కబుర్లతో శాంతిని ఊరడించారు కవిత, మనోహర్. శాంతి, మీ తండ్రి గారికి అనారోగ్యంగా ఉన్నట్టు నాకు తెలియదు. ఏమాత్రం తెలిసినా మీ స్నేహితురాలు అన్నగానైనా వచ్చి చూసేవాడిని. అంతా అయిపోయాక తెలిస్తే చాలా బాధపడ్డాను. మనోహర్ కంఠంలో ఆవేదన ధ్వనించింది. మనోహర్ మాటలు చిత్రంగా అనిపించాయి శాంతికి. ఆశ్చర్యంగా కళ్ళెత్తి మనోహర్ మొహంలోకి జాలిగా చూసింది. ఆ కళ్ళల్లోని భావాలు చదవడం తన వశం కాదు అని అనుకుంది శాంతి. మనోహర్ కబుర్లతో, కవిత చలోక్తులతో 2 గంటలు గడిచాయి. మనోహర్ కవిత వెళ్తామంటూ చెప్పి వెళ్తుంటే గేటు వరకు తోడు వెళ్ళింది శాంతి. మనోహర్ మాట్లాడిన తీరు, అతని రూపం పదే పదే గుర్తుకొచ్చి శాంతి మనసుని ఆలోచనలతో నింపేసింది. హోమ్ బెడ్ మీద పడుకుని ఆలోచనల మధ్య కొట్టుకుపోతున్న జుమేలియాకి ఎంతకీ అంతుపట్టడం లేదు. మనోహర్ ఎందుకు అట్లా మారిపోయాడో అని తన దగ్గరకు రావడం చాలా వరకు తగ్గించేశాడు. ఎప్పుడైనా వచ్చినా ఇదివరకు లాగా ఉండడం లేదు. కారణం తనకి బోధపడడం లేదు. ప్రేమ ఫలించకపోతే ఒక్కొక్కప్పుడు ప్రేమ ద్వేషంగా మారిపోతుంది. మనోహర్ డబ్బుతో తనని కొంటున్నా తన మనసు ఏనాడో ఇచ్చేసింది. ఈర్ష్య, ద్వేషాలు ప్రేమలో నుంచే పుడతాయి. మనోహర్ ఆకర్షించినట్టు తన దృష్టిని ఎవ్వరూ ఆకర్షించలేకపోయారు. మనోహర్ మొదట్లో తనని వదిలి ఉండేవాడే కాదు. తాగుడు మానకపోయినా తన దగ్గరకు రావడం తగ్గించాడు. స్నేహితులు ఎవరైనా తీసుకొచ్చినా ఎవరో బలవంతంగా తీసుకొచ్చినట్టు ఫీల్ అవ్వడం, మరుక్షణంలోనే ఏవో పనులున్నాయంటూ వెళ్ళిపోతున్నాడు. అతనికి మనశ్శాంతి కరువైన మాట నిజమే. కానీ తను అన్ని విధాలా అతన్ని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తోంది. మనోహర్ ఏమిటో దిగులుగా ఉంటున్నాడు. జుమీలియా ఆలోచిస్తూ పడుకుంది. మెరుపులాంటి ఆలోచనలు చకచకా మెదడులో మెరిశాయి. కాలింగ్ బెల్ కొట్టింది. హోటల్ బాయ్ వచ్చాడు. శ్రీరామ్ గారిని నమ్మని చెప్పు.
జుమేలియా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నడుస్తూ చెప్పింది హోటల్ బాయ్తో. మరుక్షణంలోనే శ్రీరామ్ వచ్చాడు. గుడ్ మార్నింగ్ శ్రీరామ్, రాత్రంతా నీకోసమే ఎంతోసేపు ఎదురు చూశాను, వస్తావేమోనని. రాలేదు. నీకు కూడా నా మీద మోసు తగ్గిపోయిందా? నేను ఒక మనిషిని, నాకు ఒక మనసుందని ఏనాడైనా గ్రహించావా? శ్రీరామ్, నీవు మారిపోతున్నావు. ఎందుకనో అందరి సుఖ సంతోషాల కోసమే నేను పుట్టాను. నా కోసం, నా సంతోషం కోసం మాత్రం ఎవ్వరూ పుట్టలేదు. నీకు కూడా నేనంటే గిట్టడం లేదు కాబోలు. ఏడుపు ముంచుకు రాగా ఆవేశంతో అన్నది జుమేలియా. ఆ రోజు జుమేలియా మాటల ధోరణికి శ్రీరామ్ ఆశ్చర్యపోయాడు. అదేంటి జుమి, ఈరోజు నీకేమైంది? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? మనోహర్ ఏమన్నా అన్నాడా? శ్రీరామ్ అనుమానంగా అన్నాడు. మనోహర్ అట. మనోహర్ నన్ను అనే ధైర్యం ఎవ్వరికీ లేదు ఇంతవరకు. ఆఫ్టర్ ఆల్ మనోహర్ ఎంత? అతనికి నాకు స్నేహం మించి మరో బంధం ఏమీ లేదు. అతనికి ఈ ప్రపంచం అంతా శాంతిమయంగా కనిపిస్తోంది. ఇంకా ఈ జుమేలియాతో ఏం పని? నీతో ఏం పని? పైసా ఖర్చు పెట్టకుండా జల్సాగా తిరుగుతున్నట్ట మనోహర్. మన అవసరం తీరాక మనతో ఏం పని? నీతో ఏం పని? పైసా ఖర్చు పెట్టకుండా జల్సాగా తిరుగుతున్నాడట మనోహర్. మన అవసరం తీరాక మనతో ఏం పని? జుమేలియా మాటలు చిత్రంగా దోచాయి శ్రీరామ్కి. ఇటీవల జుమేలియా ప్రవర్తనలో మార్పు బాగా వచ్చింది. జుమే మన చేతుల్లోంచి జారిపోయేలా ఉంది. దీపం చుట్టూ తిరిగే పురుగులాగా జుమేలియా మనోహర్ చుట్టూ తిరుగుతుంది. 2-3 సార్లు జుమేలియా మనోహర్ బంగళాకు కూడా వెళ్ళినట్టు తెలిసింది. మనోహర్తో జుమేలియా వెళ్ళిపోయేటట్టుగా ఉంది. మనోహర్ మీద మనసైన జుమేలియా ఇక మన మాట వినదేమో, రాను రాను ఒక గంట కనిపెట్టి ఉండు, ఏ క్షణంలో జారిపోతుందో మన చేతుల్లో నుండి అని చెప్పిన సుబోధ్ మాటలు శ్రీరామ్ చెవుల్లో గింగిరమన్నాయి. మరి ఇదేమిటి, జుమేలియా ఇట్లా మాట్లాడుతోంది? శ్రీరామ్ ఆలోచనలో ఉండడం గమనించి జుమేలియా మళ్ళీ అన్నది. శ్రీరామ్, మనోహర్ మన నుండి దూరంగా పోతున్నాడు. హోటల్కి రావడం బాగా తగ్గించాడు. నా మీద మోజు తగ్గిపోయింది. ఇది వరకులాగా నాతో హ్యాపీగా ఉండడం లేదు. మనోహర్ లాంటి లక్షాధికారిని పోగొట్టుకోవడం మన దురదృష్టం. అతను ఖర్చు పెట్టే డబ్బు మరొకరు ఎంతగా ఖర్చు పెడతారు? మనోహర్ మన నుండి తప్పిపోకుండా చూడాలి. లక్షాధికారిని కాస్త భిక్షాధికారం చేయాలి. అప్పుడు కానీ నా కళ్ళు చల్లబడవు. జుమేలియా మొహం రోషంతో ఎర్రబడింది. పళ్ళు కొరుకుతూ కసిగా అన్నది. జుమే, ఎందుకు నీకంత రోషం? మనోహర్ అంటే? శ్రీరామ్ కనుబొమ్మలు ఎగరేస్తూ ఆశ్చర్యంగా అడిగాడు. ఎందుకా? శ్రీరామ్ని సుబోధుని వదిలి నాతో వచ్చేయి, నేను ప్యారిస్ తీసుకువెళ్తాను అన్నాడు. నీవే నా హృదయ సామ్రాజ్ఞివి, నీవు తప్ప నాకు ఈ ప్రపంచంలో మరొకరితో పనిలేదు అని తీయగా కబుర్లు చెప్పాడు. శ్రీరామ్ను వదిలి రావడం అసంభవం అన్నాను. దాంతో రోషం వచ్చి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం మనోహర్కి శాంతి అనే అమ్మాయితో పరిచయం ఉన్నట్లు తెలిసింది. నీకెట్లా తెలిసింది? శ్రీరామ్ ఆశ్చర్యంగా అడిగాడు. తాగిన మైకంలో ఒకసారి మనోహర్ చెప్పాడు. ఆ మాటతో శ్రీరామ్ కనుబొమ్మలు విచిత్రంగా ముడిపడ్డాయి. జుమేలియా మౌనంగా నిలబడి ఉంది శ్రీరామ్ ముఖంలోకి చూస్తూ, అతనిలోని మార్పులు గమనిస్తూ. మనోహర్ ద్వారా చాలా డబ్బు సంపాదిస్తున్నారు జుమేలియా, శ్రీరామ్, సుబోధులు. ఈ శాంతి స్నేహంతో మనోహర్ రాకపోవడం పెద్దగా బాధగా తోచింది. చాలా నష్టం. తాము పూర్తిగా అనుభవించాల్సిన మనోహర్ డబ్బుని మరొకరు పొందడం ఇన్సల్ట్, గ్రేట్ ఇన్సల్ట్ తమకి. అతని డబ్బు తన సొంతం కావాలి. అతనికి జుమేలియా ఎర్రగా తగిలించాడు. కానీ ఈ మధ్య ఆ శాంతి ఎవరు? మనోహర్ లాంటి లక్షాది రాకపోతే ఆ హోటల్కి క్రమేపీ అందరు రావడం తగ్గించేస్తారు. శ్రీరామ్ మనసులో ఆలోచనలు కళ్ళాల్లేని గుర్రాల్లాగా పరిగెడుతున్నాయి. జుమే, ఇక నుంచి నీ తెలివితేటలన్నీ ఉపయోగించి మనోహర్ని నీ చేతుల్లోకి తీసుకో. నీవు చెప్పినట్టు వినేటట్టు చేసుకో. నీవే సర్వస్వం కావాలి మనోహర్కి. మనోహర్ డబ్బు మనకి దక్కాలి. అన్ని లక్ష్యాలని మరొకళ్ళు అనుభవించడానికి వీల్లేదు. మనోహర్ని మంచి చేసుకో. అతని డబ్బంతా మన సొంతం అయ్యాక మనోహర్ని వదిలేద్దాం. అప్పుడు ఏ ఆడది అతన్ని చేరదు. నాకు అతని డబ్బు కావాలి, నీకు అతను కావాలి, అంతే కదూ? అదొక రకంగా కళ్ళెగరేస్తూ నవ్వుతూ అన్నాడు శ్రీరామ్. అతని డబ్బు కోసం అతను కావాలి, లేకపోతే నాకు నీకన్నా మరొకరితో పనే ఉంది శ్రీరామ్ అన్న జుమేలియా. జుమే, నీకు నా మీద ప్రేమ ఉందనుకున్నాను. మనోహర్ రాకతో నిజంగా నా కోసమే శ్రమిస్తున్నావు అని తెలియదు అంటూ జుమేలియాని తన చేతుల్లోకి తీసుకున్నాడు సంతోషంగా. జుమేలియా శ్రీరామ్ని పనవేసుకుపోయింది.
ఎంత వద్దనుకున్న మనోహర్ రూపం తన మనసులో చిత్రంగా హత్తుకుపోయింది అని అనుకుంది శాంతి. ప్రతి క్షణం తను మనోహర్ని గురించి ఆలోచిస్తూ ఉండడం తనకే ఆశ్చర్యంగా ఉంది. మరి వచ్చే ఎపిసోడ్లో జుమిలియా ఎత్తు పారుతుందా, ఆమె మనోహర్కి దగ్గర అవ్వగలుగుతుందా, శాంతి మనోహర్కి దగ్గర అవుతుందా, ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైకులు ఇవ్వండి. అలాగే వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. 3 PM మళ్ళీ ఇంకొక కొత్త ఎపిసోడ్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.